హలో ఫ్రెండ్స్, మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఉన్న ఫోటోస్‌ని గానీ, వీడియోస్‌ని గానీ, ఆడియోస్‌ని గానీ మీ ఆండ్రాయిడ్ టీవీ యొక్క పెద్ద స్క్రీన్‌పై వాచ్ చేయాలనుకుంటున్నారా? అందుకోసం ఫైల్‌ని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలియట్లేదా? దానికి ఒక సింపుల్ యాప్ ఉంది. అదే సెండ్ ఫైల్స్ టు టీవీ అనే ఈ యాప్. ఈ యాప్‌ని యూజ్ చేసి మీరు ఎంత పెద్ద ఫైల్‌నైనా ఫ్రీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అది కూడా హై స్పీడ్‌లో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో, ఆ యాప్ ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూసేద్దాం. ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసే ముందు టీవీని, మొబైల్‌ని సేమ్ వైఫై నెట్వర్క్‌లో ఉంచాలి. అందుకోసం ముందు మొబైల్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేయాలి. నేను హాట్‌స్పాట్ ఆన్ చేశాను. ఇప్పుడు టీవీలో సేమ్ మొబైల్‌కి కనెక్ట్ చేయండి. ఇక్కడ నా నెట్వర్క్ ఇదే కనెక్ట్ అయ్యింది కాబట్టి నేను మళ్ళీ కనెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ముందుగా మొబైల్‌లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెండ్ ఫైల్స్ టు టీవీ అనే యాప్ డౌన్లోడ్ చేయాలి. సర్చ్లో సెండ్ ఫైల్స్ టు టీవీ అని సెర్చ్ చేస్తే ఇలా ఒక యాప్ వస్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ తర్వాత సేమ్ యాప్ని టీవీలో డౌన్లోడ్ చేయాలి. అందుకోసం టీవీలో కూడా ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ బార్లో సెండ్ ఫైల్స్ టు టీవీ అని టైప్ చేయండి. మొబైల్లో ఏదైతే ఇన్స్టాల్ చేసామో అదే యాప్ టీవీలో కూడా ఇన్స్టాల్ చేయాలి. సో మొబైల్లో ఇదే యాప్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి టీవీలో కూడా సేమ్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఓపెన్ అని చూసింది. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇప్పుడు మనం టీవీలో రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిసీవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మొబైల్లో మనం సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెండ్ క్లిక్ చేసి ఏ ఫైల్ అయితే పంపించాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్ .mkv అనే ఫైల్ని 3GB ఉంది కదండి, ఈ ఫైల్ని నేను సిస్టంలో టీవీలో సెండ్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఏ ఫైల్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ డివైసెస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం సేమ్ హాట్స్పాట్తో టీవీని కనెక్ట్ చేసాం కాబట్టి నాది ఎంఐ టీవీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎంఐ టీవీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సో ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయిపోయింది. 3GB ఫైల్ కూడా మ్యాక్సిమం 5 minutesలో సెండ్ అయిపోతుంది. ఇప్పుడు టీవీలో చూడండి రిసీవ్ అవుతున్నట్టు నోటిఫికేషన్ చూపిస్తుంది. అవుతుంది కదా, రిసీవ్ అయిపోయింది. ఒక సింబల్ చూస్తుంది కదా, ఈ సింబల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఫైల్ మేనేజర్లో సేవ్ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ఫైల్ మేనేజర్ కానీ వీడియో ప్లేయర్ కానీ యూజ్ చేసి ఈ వీడియోని మనం ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియోస్ మాత్రమే కాకుండా ఫొటోస్, ఆడియోస్, ఏపీకే ఫైల్స్ ఏవైనా సెండ్ చేసుకోవచ్చు. మొబైల్ నుండి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్ సింపుల్ స్టెప్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో చూసుకోవడానికి, టీవీలో ఉన్న స్టోరేజ్ని మేనేజ్ చేయడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయొచ్చు. దానికోసం మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్లో ఫైల్ మేనేజర్ ప్లస్ అని ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా ఫైల్ మేనేజర్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఫైల్ మేనేజర్ ప్లస్ అనే యాప్ ఇక్కడ వచ్చింది కదా, ఈ యాప్ యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇది నా టీవీ మెయిన్ స్టోరేజ్. దీంట్లో ఇప్పుడు మనం రిసీవ్ చేసుకున్న ఫైల్ డౌన్లోడ్స్లో ఉంటుంది. సో డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి చూస్తే చూడండి, ఇప్పుడు నేను సెండ్ చేసిన ఫైల్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు, లేదంటే మన టీవీలో విఎల్సీ ప్లేయర్ కానీ ఎంఎక్స్ ప్లేయర్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని దానిలో కూడా ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు నేను విఎల్సీ ప్లేయర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న ఫైల్ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేశాక ఆల్ వీడియోస్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు నేను సెండ్ చేసిన ఫైల్ ఇక్కడ చూసింది కదా, ఇక్కడ నుంచి ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో చూసేసారుగా, ఇలా ఎంత పెద్ద ఫైల్ అయినా కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి, ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మన కంటెంట్ వర్తీ అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ కోసం వెంకీ టెక్ సొల్యూషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.